ఏడాది పాలన అవ్వల్దారుందని వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేసుకొని, కాంగ్రెస్ విజయోత్సవ సభలకు సిద్ధమైతుంటే, జనమేమో వాళ్ళని తరిమి కొట్టేతందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నది. ఊరూరుకు పోయి కాంగ్రెసోళ్ళు మా ఘనత చూడుర్రి అని ప్రచారాలు చేసుకొని పోతే, జనాలు గెదిమి గెదిమి ఉరికిస్తున్నారు. ఇంకీని అబద్ధాలు చెప్తారా అని కూడా తరిమి కొడుతున్నారు. అది కూడా ఖుద్దు సీఎం సార్ సొంత ఊర్లోనే. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల బస్టాండ్ కాడ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద కళాకారులు బండేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఏమిటికి విజయోత్సవాలు? ఎవరి కోసం విజయోత్సవాలు? ఏ పార్టీ గ్యారంటీలు అమలు చేసిరని విజయోత్సవాలు చేస్తున్నారు? ఏమిటికొచ్చిర్రు అని జనమంతా పాపం కళాకారుల మీద మరలబడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. 4000 పింఛన్ ఇయ్యనే లేదు. ఆడోళ్ళకి 2500 ఇస్తనే లేరు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చెప్పిర్రు. ఏడవైంది అని కళాకారులను నిలదీసిర్రు. మమ్ములంటే ఏమొస్తుంది? సర్కార్ ప్రసారం చేయమంటే చేస్తున్నాము అని ఆడికించి వేరే జాగాలకు బూగులు పడి వెళ్ళిపోయారు కళాకారులు. ప్రతిపక్షాలు ఏ పని చేయిస్తురని మళ్ళీ చెప్పినా చెప్పుకోగల. ఆడున్నదంతా ముసలోళ్ళు పెద్ద మనుషులే. అలా రాజకీయమోళ్ళు లేనే లేరు. సామాన్య జనమే. నిజంగా సంవత్సరం నిండక ముందే ఈ తీరులో జనాలతో సొట్లు పెట్టించుకుంటారు అంటే 1 ఇయర్ పాలనలో సానే విజయం సాధించినట్టే కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లుగా. జిల్లాకు సీఎం వస్తున్నంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఆరాట పడుతుంటారు. సీఎంను ప్రసన్నం చేసుకోవాలి, నిధులు పట్టియాలని తొక్కులాడుతుంటారు. ఎంతమంది ఉంటే అంతమందిని సభకు తీసుకుపోయి బల ప్రదర్శన చేసుకుంటారు. కానీ నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారు సీఎం అయితే నాకేంది అని పిచ్చలైట్ తీసుకున్నాడు. మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా టూర్కు సీఎం పోయినప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎంను గల్వను కూడా కలవలేదు. ఆ సభకు డుమ్మా కొట్టిండు. అధికార కార్యంలో ఏడా కనబడతలేడు. కనీసం మర్యాద కూడా కలవలేదు. నర్సంపేట కోసం ₹4 కావాలని అడగలేదు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఆనుకున్న ఉన్న ఊర్లోనే సీఎం పొద్దునాక ఉన్న దేకను కూడా దేకకపోయే వరకలా సీఎం కూడా చూస్తా ఆయన కథ ఏందో అన్నట్టే ఉన్నాడట. అయితే ఈళ్ళల్లి ఇప్పటి నుంచే లేదు, ఈనటి సందో నడుస్తున్నది. రేవంత్ సార్ పీసీసీ అయినప్పటి సంది జగడం మొదలైంది. రేవంత్ సార్ ఓట్లకు ముందు పాదయాత్రకు పోయినప్పుడు మాధవరెడ్డి సార్ దేకను కూడా దేకలేదు. దాంతో నర్సంపేటను స్కిప్ చేసి పాదయాత్ర చేసుకుంటూ పోయిండు సీఎం సార్. ఇక రేవంత్ సార్ ఓట్ల ప్రచారం అప్పుడు కూడా నర్సంపేట పోనీ లేదు. ఎంపీ ఎలక్షన్ల అప్పుడు కూడా సీఎంను ప్రచారానికి పోతే వచ్చి కలవలేదు మాధవరెడ్డి సార్. ఇట్లా ఇద్దరు నడుమ పొయ్యిల ఉప్పు పోసినట్టే ఉన్నది. సీఎం అయితేంది, ఆయనకైనా కొమ్ములున్నాయా? కల్వకుంట నియోజకవర్గానికి నిధులు ఇయ్యడు కావచ్చు, అయితేందట అన్నట్టే ఉన్నది మాధవరెడ్డి వ్యవహారం. మరి ఎందుకట్లా సీఎంను గడిపోస కంటే ఘోరంగా తీసేస్తుండనంటే మాధవరెడ్డికి మంత్రి పదవి అయినందుకే సీఎం మీద కక్ష కట్టిందని వరంగల్ కాంగ్రెస్లో చర్చ నడుస్తున్నది. ఎన్నటి సందో ఉన్న సీనియర్ నన్ను కాదని పార్టీల పదవులన్నీ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకే ఇస్తుండనే రేవంత్ మీద కుత్కెళ్ళదాకా కోపం పెట్టుకున్నాను అనుకుంటారు. కానీ చూడరు కాంగ్రెస్ వాళ్ళ విధానాలు ఏందో, వాళ్ళ వ్యవహారం ఏందో వాళ్ళకి అర్థం కాదు. సీఎంనే ఒక ఎమ్మెల్యేనే లైట్ తీసుకుంటుండంటే ఆ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యము సైడ్ ఎఫెక్ట్లు వచ్చేంత చాలా ఎక్కువైపోయిందని అనుకుంటారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు.